ఈరోజు తెలుగు తమ్ముళ్ళందరికీ పర్వదినం లాంటిది. ఒక మహనీయుడు ఇటు సినీ పరిశ్రమను ఇటు రాజకీయం కూడా భక్తులని మహారాజులా ఏలాడు ఆయన ఉన్నంతకాలం. ఆయన మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆస్తిలో సమాన హక్కు కానీ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డ్వాక్రా గ్రూపులు కానీ, అలాగే లోకేష్ గారు వచ్చిన తర్వాత 2029లో 33% మహిళలకు రిజర్వేషన్ కానీ తీర్మానం చేయడం మానాడు. ఇలా ఒక్కొక్కటిగా మరి మన సూపర్ 6లో కూడా మహిళలకి స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ, సిలిండర్లు కానీ, ఉచిత 3 సిలిండర్లు కానీ, అలాగే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఒక తల్లికి 100 అనే పేరుతో మరి కేవలం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా ఫైట్ చేస్తున్న మహనీయుడు. అలాగే ఈ తెలుగుదేశం పార్టీకి ఫుల్ కమిట్మెంట్తో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అలాగే అట్ ద సేమ్ టైం మన ప్రతిపక్షం లేని ప్రతిపక్ష నేత గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, మహిళల సార్థకత ఇవన్నీ వదిలేస్తే స్వామి చెల్లిని తల్లిని నెట్టేసిన ఆయన. మా కోర్టు మేము పోసుకుంటే తప్పేంటి, మా కార్యకర్తలు మేము చంపుకుంటే తప్పేంటి అనే ఆయన. మరి ఈ పార్టీలో సోషల్ సెక్యూరిటీ అనేది ఇస్తూ 100 రూపాయల సభ్యత్వంతో ప్రమాదంగా ఇంటి యజమానికి కానీ సభ్యత్వం తీసుకున్న వారికి కానీ అకాల మరణానికి ప్రమాదవశాత్తు మరణిస్తే వాడికి 5 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి. సుమారు 30 లక్షల రూపాయలు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో యాక్సిడెంట్ డెత్ గురైన తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా సుమారు 6గురికి 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఇచ్చారనేది మీరు ఆలోచించవచ్చు. అలాగే మరి వైఎస్ఆర్ విషయం తీసుకుంటే, కార్యకర్తని కారు కింద వేసి చంపినా సరే ఇంటికెళ్ళి పలకరించిన వైను, గంజాయిలు ఇరుక్కున్న వాళ్ళని మాత్రం వెంటనే ఇంటికెళ్ళి పలకరించే వైను. అంటే ఏ విధమైన కమిట్మెంట్ లేకుండా రూట్ బేస్ అనేది లేదు. అంటే ఒక యుగ పురుషుడు పుట్టాడు, ఆయన పుట్టడంతోనే అన్ని చరిత్ర తిరగరాశాడు ఆయన. అలాగే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా చరిత్ర తిరగరాశారు. అంటే ఆయనకు 94% స్ట్రైక్ రేట్తో 164 సీట్లు ఈ ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోవడం దేశంలోనే ఎక్కడ జరగని చరిత్ర. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా చరిత్ర సృష్టించింది, మన అందరూ గమనించాలి. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన చరిత్ర ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యం. మళ్ళీ ఆ చరిత్ర కూడా తిరిగి రాసేసి మళ్ళీ చరిత్ర సృష్టించే ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు. మళ్ళీ 11 నుంచి 1 సీటు పరిమితమయ్యే చరిత్ర కూడా త్వరలో మనం చూడబోతాం. అలాగే ఇక కల్తీ విషయానికి వస్తే బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. జనరల్గా చూస్తూ ఉంటాం, ఈ మధ్యకాలంలో వాటర్ బాటిల్స్ వల్ల క్యాన్సర్ గురవటం, అలాగే ఫుడ్ కలరింగ్ వల్ల, అలాగే టేస్టింగ్ సాల్ట్ వల్ల, ఈ మధ్యకాలంలో కల్తీ ఎక్కువ అవటం వల్ల అనేక రోగాలకు గురవుతున్నాం, ముఖ్యంగా క్యాన్సర్. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఒక క్యాన్సర్ వ్యాధి లాంటి వాడు. మొత్తం అన్ని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేశాడు. ఆ కల్తీ ఆఖరికి శ్రీవారు లడ్డు విషయంలో కూడా కల్తీమైంది. మద్యం తాగి మద్యంలో కల్తీమైంది. ఎంతోమంది ప్రాణాలతో జగన్ బ్రాండ్ అనేది రాష్ట్రంలో దింపి మొత్తం అందరి ఆరోగ్యాలతో మాట్లాడుకున్న వైను. మరి ఇలాంటి అంటే పార్టీ వ్యత్యాసం నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఈ వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీకి ఉందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే రాబోయే కాలంలో ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంటుంది. మన ఆర్థిక వ్యవస్థ బలపడుతూ ఉంది. పెద్ద సంస్థలన్నీ కూడా వరల్డ్ హైయెస్ట్ సెకండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మన వైజాగ్ రావడం జరిగింది, గూగుల్ క్లౌడ్. ఇలాంటివన్నీ కూడా మరి రాష్ట్రానికి వస్తే మన ఆర్థికంగా బలపడతా ఉన్నాం. రానున్న కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ సువర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకుంటుందనే దాంట్లో ఏ విధమైన సందేహం లేదని తెలియజేసుకుంటూ, మరి ఈ మహానాడు పండగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ విభాగంలో 8 లక్షల మంది హాజరు కావడం సంతోషం. మరి ఒక పండగ వాతావరణాన్ని ఈరోజు మహానాడు సందర్భంగా ప్రజలందరూ కూడా
అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు అందరూ తెలుగు తమ్ముళ్ళు పండగ వాతావరణం నెలకొందని తెలియజేసుకుంటాం.